ఆవేశంతో మాట ఇవ్వకూడదు. ఒక్కసారి దేవునికి మాట ఇచ్చామా ఆ మాట నుంచి ఎంత కష్టమైనా, కీర్తనకాడు ఒక మాట రాశాడు దావీదు గారు, నీతిమంతుడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను, మాట ఇవ్వడం కాదు, మాటను ఏం చేయాలా? అదే మాట అందరూ ఇస్తారు, ఆవేశంగా ఓడబొడి చేద్దామండి, పొడి చేద్దామండి, తీసేద్దామండి, కుదరదు అలాగా. ఒక్కసారి మాట ఇచ్చామంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ మాట నుంచి ఎక్కడ జరగకూడదు. మనకు కొంచెం కష్టం వస్తే వెనక్కి వెళ్ళిపోతాం, నష్టం వస్తే వెనక్కి వెళ్ళిపోతాం. అది దేవుని చిత్తమా చెప్పండి? యొప్త మాట ఇచ్చాడండి, కూతురు ఎదురొచ్చింది, అయ్యా ఎంత దుఃఖం కలగజేసి అన్నాడు, కానీ దేవా ఈ ఒట్టి తీసి కొట్టి మీద పెడుతున్నాను, నా కుమార్తెని ఇవ్వలేను అన్నాడా? విచిత్రం తెలుసా, తన అందం కాదు, కుమార్తె కూడా ఏముంది, డాడీ పర్లేదు ఇచ్చే అందలేదా, నాకు టైం ఇవ్వు అందగాని ఖచ్చితంగా నన్ను ఇచ్చే అంది. ఎందుకో తెలుసా, తన కుమార్తెకి తెలుసు